Good afternoon, my dear students. This is my lecture number 7 on perfect gas laws. And today also we are doing few more problems on perfect gas laws. And the problem is a certain gas has Cp is equals to 1.965 kilojoules per kg kelvins, and as usual Cv is equal to 1.5 kilojoules per kg kelvins. Find its molecular weight and the gas constant R is 8.315 kilojoules per kg mole kelvins. Okay, and this is not universal gas constant 8.315 kilojoules per kg mole kelvins. And in given data, Cp and Cv are the given values, and universal gas constant also is the given value. సో ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ మాలిక్యులర్ వెయిట్ కాబట్టి, సో యూజువల్గా మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఒక ఆప్షన్ RU ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ R. సో ద యూనివర్సల్ కాన్స్టెంట్ ఈజ్ ఆల్వేస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ద గ్యాస్ కాన్స్టెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్యాస్. ఏ గ్యాస్ అయితే ఆ గ్యాస్, గ్యాస్ మెన్షన్ చేయలేదు, బట్ తీసుకుని గివెన్ గ్యాస్ తాలూకు మాలిక్యులర్ వెయిట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో M వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే RU by R. So RU is always the universal gas constant, that is the fixed value 8.315 kilojoules per kg mole Kelvin. జౌల్స్లో తీసుకుంటే ఇది 8315 అవుతుంది, బట్ ఎప్పుడు కిలోజౌల్స్లోనే తీసుకోండి. సో RU వాల్యూ ఇస్ గివెన్ వాల్యూ, అండ్ R వాల్యూ మనకు తెలిస్తే దెన్ మాలిక్యులర్ వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో R వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి హియర్ దెర్ ఈజ్ వన్ ఈక్వేషన్, వీ ఆల్రెడీ knows this. Cp minus Cv is equal to R. So Cp is the specific heated constant pressure 1.6 and Cv is 1.5. సో ఈ రెండు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు R వాల్యూ 0.465 kilojoules per kg kelvins వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన మాలిక్యులర్ వెయిట్ అనేది 18. సో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్లో RU ఈజ్ ఈక్వల్ టు MR కాబట్టి దీంట్లో R వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి by using Cp and Cv, and M value originally వాడు అడిగిన find out value, and RU value is always the given value. For example, if it is not given in the problem, then definitely you are taking 8.314 or 8.315 or 8.316. సో వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కానీ మనం ఆ వాల్యూని గివెన్ వాల్యూ కింద అజ్యూమ్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం on universal gas constant as well as the molecular weight. Okay, and now the second problem. See this, ఒకసారి ఈ ప్రాబ్లం కూడా లాస్ట్ టైం ఆక్సిజన్ సిలిండర్ ప్రాబ్లం ఎట్లాగైతే ఉందో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ద ప్రాబ్లం. Nitrogen is to be stored at 120 bar and 30 degrees centigrade in a steel container. So this is steel. ఓకే, సో నైట్రోజన్ గ్యాస్ అనేది 120 బార్ ప్రెషర్తో ఉంది, 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అదొక స్టీల్ కంటైనర్లో ప్లేస్ చేసి ఉంచాం. ఆ స్టీల్ కంటైనర్ తాలూకా కెపాసిటీ 0.5 cubic meters ఆఫ్ కెపాసిటీ. సో ద వాల్యూమ్ ఈజ్ బీ ద సేమ్. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ మీద ఉంటుంది కాబట్టి V1 అయినా V2 అయినా సరే కానీ 0.5 cubic meters తీసుకోవాలి. ఈ 0.5 cubic meters అనేది కంటైనర్ తాలూకు వాల్యూమ్. ఓకే, సో 0.5 cubic meters వాల్యూమ్ ఉన్న ఒక కంటైనర్లో 120 బార్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న ఒక నైట్రోజన్ గ్యాస్ని స్టోర్ చేసాం. ఓకే, హౌ మెనీ కేజీ ఆఫ్ నైట్రోజన్ విల్ బీ ద సిలిండర్ హోల్డ్ అట్ దిస్ కండిషన్. సో 120 బార్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఒక నైట్రోజన్ గ్యాస్ ఉంటే దాన్ని 0.5 cubic meters కెపాసిటీ ఉన్న ఒక కంటైనర్లో స్టోర్ చేస్తే యూజువల్గా ఈ 0.5 cubic meters అనేది కంటైనర్ తాలూకు వాల్యూమ్. సో మనకి అది అడిగింది ఏంటి, ఎన్ని కేజీస్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ని దాంట్లో మనం స్టోర్ చేయగలుగుతాం. సో ఇట్స్ అ డిఫరెంట్ వాల్యూ. ఓకే, సో యూజువల్గా కంటైనర్ తీసుకుంటే దీన్ని మనం ఒక స్టీల్ కంటైనర్ కింద అనుకుంటే ఈ హోల్ కంటైనర్ తాలూకు వాల్యూమ్ 0.5 cubic meters.
బట్ ఇందులో ఫుల్గా ఫిల్ చేయొచ్చు, లేదా హాఫ్ ఫిల్ చేయొచ్చు, లేదా 3/4 ఫిల్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇచ్చిన గివెన్ కండిషన్లో P1 ఏమో 120 బారు, అట్లాగే T1 ఏమో 30 డిగ్రీ సెంటీగ్రేడ్, దట్ ఈస్ 303 కెల్విన్స్ అనమాట. ఇట్లా ఈ కండిషన్లో ఉంటే ప్రెజర్ 120 బార్తోని, టెంపరేచర్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్తోని ఒక నైట్రోజన్ గ్యాస్ని కనుక మనం తీసుకుంటే ఈ 0.5 క్యూబిక్ మీటర్స్ కెపాసిటీ ఉన్న కంటైనర్లో ఎంత కేజీస్ ఆఫ్ నైట్రోజన్ మనం స్టోర్ చేయగలుగుతాం. ఓకే, సో ఫుల్గా స్టోర్ చేస్తే దెర్ ఈజ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్, బట్ 120 బార్ అండ్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ కండిషన్లో ఉన్న నైట్రోజన్ ఎంత అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ దాంట్లో మనం ప్లేస్ చేయగలుగుతాం అనేది క్వశ్చన్. సో హౌ మెనీ కేజీ ఆఫ్ నైట్రోజన్ gas will be the cylinder hold at this condition. This condition means P1 is 120 bar and T1 is 30 degrees centigrade. And there is another question, what will be the temperature of nitrogen when the pressure is raised to 150 bar? So the final pressure is 150 bar. So ikkada iట్లా maximum ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తున్నప్పుడు PV is equal to MRT రిలేషన్ యూస్ చేసుకుని చేస్తాం. So if it is first initial conditions, so you are taking P1 V1 is equal to MR/T1. So if it is final condition, P2 V2 is equal to MR/T2. So initial condition అయితే P1 V1 is equal to MR/T1, final condition అయితే P2 V2 is equal to MR/T2 కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని అడిగిన క్వశ్చన్లో 0.5 క్యూబిక్ మీటర్స్ కెపాసిటీ ఉన్న ఒక స్టీల్ కంటైనర్లో ఎంత అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ని మనం ప్లేస్ చేయగలం, ఏ కండిషన్లో 120 బార్ అండ్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్లో. సో ఇనీషియల్ కండిషన్స్ అన్నీ మనం తీసుకుంటే, సో P1 V1 ఈజ్ ఈక్వల్ టు MR/T1లో సో M వాల్యూ అంటే ఎంత క్వాంటిటీ, హౌ మెనీ కేజీ అంటే ఆల్మోస్ట్ క్వాంటిటీ కాబట్టి సో M వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో మనకు P1 తెలుసు 120 బార్, దాన్ని kN/m² చేంజ్ చేయాలంటే ఇంటూ 10² చేయాలి. సో V1 తెలుసు 0.5 క్యూబిక్ మీటర్స్ అండ్ T1 తెలుసు 30 డిగ్రీస్ కాబట్టి ప్లస్ 273 ఈజ్ ఈక్వల్ టు 303 వేసి M వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే సో వచ్చిన వాల్యూ ఎంతైతే ఉందో అన్ని కేజీస్ అనేది ఆన్సర్ కింద ఉంటుంది. సో దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసి అక్కడ ప్లేస్ చేయండి. ఓకే, సో ఈ ప్రాసెస్లో మనకు R వాల్యూ కావాలి కాబట్టి, బట్ ఇక్కడ ఇచ్చిన గివెన్ ప్రాబ్లంలో క్లియర్గా నైట్రోజన్ గ్యాస్ అని ప్లేస్ చేశాడు. సో యూజువల్గా నైట్రోజన్ తాలూకా మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుందంటే 28. ఇప్పుడు ఆక్సిజన్కి, కార్బన్ డైఆక్సైడ్కి మాలిక్యులర్ వెయిట్లు ఫైండ్ అవుట్ చేయడం మీకు ఆల్రెడీ కెమిస్ట్రీలో ఉంటుంది. సో అట్లాగే నైట్రోజన్కి కూడా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మాలిక్యులర్ వెయిట్ 28. బట్ ఇక్కడ మనకి గివెన్ ఈ మాస్ మనకు తెలియాలి అంటే అన్ని వాల్యూస్ తెలియాలి. సో M ఈజ్ ఈక్వల్ టు P1 V1 బై RT అనమాట. సో T వాల్యూ తెలుసు, P1 V1 తెలుసు, తెలియాల్సింది ఓన్లీ R. సో R కావాలంటే R ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇక యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R అంటే ఏంటి, 8.314. సో మాలిక్యులర్ వెయిట్ అనేది నైట్రోజన్కి 28. దీన్ని బట్టి R వాల్యూ వస్తుంది కాబట్టి సో R వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మాస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇఫ్ ద ప్రెజర్ ఈజ్ రేజ్డ్ టు 150 బార్, సో 120 బార్ ఉన్న నైట్రోజన్ గ్యాస్ అనేది 150 బార్కి మనం కనుక ఇంక్రీజ్ చేస్తే అప్పుడు దాని తాలూకా టెంపరేచర్ ఎంత, ఫైనల్ టెంపరేచర్. సో ఇనీషియల్గా 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది, ఫైనల్గా ఎంత టెంపరేచర్ ఉందంటే అగైన్ మళ్ళీ ఫైనల్ కండిషన్ P2 V2 ఈజ్ ఈక్వల్ టు MR/T2. సో T2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఎంత వాల్యూ వచ్చిందో చూస్తే అది కెల్విన్స్లో వస్తుంది. దాన్ని మనం -273 చేస్తే డిగ్రీస్ సెంటీగ్రేడ్లోకి వస్తుంది. సో P1 120 బార్, P2 అనేది 150 బార్. సో T1 30 కాబట్టి T2 ఆబ్వియస్గా కొంచెం ఎక్కువగానే వాల్యూ వస్తుంది. సో దీంట్లో ఎంటైర్ ప్రాబ్లంలో సేమ్ అక్కడ సిలిండర్ తాలూకా కెపాసిటీ ఇచ్చాడు. సో V1 V2 రెండు వాల్యూస్ అవే తీసుకోవాలి. ఇక్కడ కూడా నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేసిన ఒక స్టీల్ వెజల్ తాలూకా కెపాసిటీ ఇచ్చాడు 0.5 క్యూబిక్ మీటర్స్. సో ఇచ్చాడు కాబట్టి V1 అండ్ V2 బోత్ ఆర్ 0.5 క్యూబిక్ మీటర్స్. ఇక్కడ ఎంత ఆక్సిజన్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ ద వాల్యూమ్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ what is the original capacity of the steel vessel or the steel container. So initial volume, final volume కూడా రెండు 0.5 క్యూబిక్ మీటర్స్ కింద తీసుకుంటాం. సో నైట్రోజన్ 120 బార్, ఇనీషియల్ ప్రెజర్ 120 బార్, టెంపరేచర్ 30. అట్లాగే ఇచ్చిన గివెన్ పారామీటర్స్ అన్నీ తీసుకొని సో ఫైండ్ అవుట్ చేయమన్నది హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ టు బి ప్లేస్డ్ in the steel container at the initial condition. So initial conditions means 120 and 30. సో తీసుకొని చేస్తే
ఇనీషియల్ కండిషన్లో P1 V1 ఈక్వల్ MRT1 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. లేక ఫైనల్ కండిషన్ బట్టి చేస్తే T2 వాల్యూ ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ పర్ఫెక్ట్ గ్యాస్ లాస్. సో దీని తర్వాత ఒక అవగాడ్రోస్ లా, అట్లాగే రెనాల్డ్స్ లా, అలాగే రిలేషన్ బిట్వీన్ సిపి, సివి అండ్ ఆర్, ఈ మూడు రేపు క్లాస్లో మళ్ళీ నేను చెప్తాను. సో దెర్ ఈజ్ ఓన్లీ 10 minutes ఆఫ్ క్లాస్. సో కొంచెం ఎగ్జామినేషన్ మీటింగ్ ఒకటి ఉంది. సో అందుకని ఇప్పటికి క్లోజ్ చేస్తున్నాను క్లాస్ని. బట్ ఈ 2 ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు చేసుకొని సేమ్ అవే నోట్బుక్లో నోట్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డౌట్స్ దెన్ కాంటాక్ట్ మీ personally and keep a text to my personal WhatsApp number. Thank you.